హాయ్ హలో అందరికీ. నిన్న ఆర్టీఎం ప్యాక్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్టీఎం ప్యాక్స్ మేము ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గరే తెప్పించుకున్నాం ఆర్టీఎం ప్యాక్స్. బికాజ్ నేను ఇంకా రా మెటీరియల్స్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ సో దట్స్ వై ఐ టేకెన్ ద ఆర్టీఎం ప్యాక్స్. ఆర్టీఎం అంటే రెడీ టు ఫ్రూట్ అనమాట. సో వాళ్ళు మాకు ప్యాక్ చేసి పంపిస్తారు. సో ఈ డేట్స్ చూస్తే కనుక కొన్ని వాళ్ళు ప్యాక్ చేసిన డిఫరెంట్ డేట్స్లో ప్యాక్ చేశారనమాట. సో దిస్ ఈజ్ ఆన్ 20th 3rd. సో మార్చ్ 20th వీళ్ళు ప్యాక్ చేశారనమాట. అలాగే ఇది చూస్తే కనుక 26th ఉంది. ఇది 26th బ్యాగ్, ఇది 20th బ్యాగ్ అనమాట. దీంట్లో 20th బ్యాగ్ చూస్తే ఇది కంప్లీట్గా మైసీలియం ఫామ్ అయింది. దిస్ ఇస్ రెడీ టు ఫ్రూట్, కంప్లీట్ వైట్ ప్యాచ్ వచ్చింది. ఇది ఇంకా ఎట్ టు గ్రో అనమాట. సో యాక్చువల్లీ ఈ రూమ్ కెపాసిటీ వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 200 బ్యాగ్స్. బట్ యాజ్ ఆఫ్ నో వీ ప్లేస్ ఓన్లీ 15 బ్యాగ్స్. ఎందుకంటే మేము కూడా కొత్తగా నేర్చుకుంటున్నాము, ట్రై చేస్తున్నాము. ఇంట్లో అయితే ట్రై చేసాము, ఆల్రెడీ 3 బ్యాగ్స్ చేసాము. బ్యాగ్స్ అయితే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. సో అందుకని ఆ కాన్ఫిడెన్స్లో మేము జస్ట్ 50 బ్యాగ్స్ ప్లేస్ చేస్తాము. ఈవెన్ దో ఇట్ ఈస్ రూమ్ విల్ ఫిట్ 200 బ్యాగ్స్. ఇదంతా బ్యాగ్ కంప్లీట్గా వర్కౌట్ అయినాక మళ్ళీ విల్ మూవ్ టు సమ్ మోర్ బ్యాగ్స్. సో టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి వీ హ్యావ్ ప్లేస్డ్ గన్నీ బ్యాగ్స్ ఓవరాల్ సరౌండింగ్ ద బ్యాగ్స్ అండ్ ద ఫ్లోర్ పైన కూడా వీ హ్యావ్ ప్లేస్డ్ గన్నీ బ్యాగ్స్. ఎవ్రీ 1 or 2 hours వచ్చేసి వాటిని మేము వెట్ చేస్తూ ఉంటాం. ఇలా వెట్ చేసింది హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ విల్ గెట్ కంట్రోల్ ఫర్ దాట్. అండ్ దీస్ బ్యాగ్స్ వచ్చేసి ఇంకా 29th ప్యాక్ అయినాయి. 29th అంటే హార్డ్లీ అనదర్ 6-7 days. సో అందుకే ఇంకా ఏం కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు. కెన్ సీ కంప్లీట్లీ ప్యాడిస్ట్రాయిడ్ స్టిల్ అవైలబుల్ అండ్ స్పాన్ హియర్. ఇది కంప్లీట్గా యాక్చువల్లీ ఈ స్పాన్ అనేది ఈ స్పాన్ విల్ ఈట్ ద న్యూట్రియన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్యాడిస్ట్రా. ఆ ప్యాడిస్ట్రాలో ఉన్న న్యూట్రియన్స్ కన్జ్యూమ్ చేసుకొని ఇట్ విల్ కంప్లీట్లీ ఫార్మ్ ద మైసీలియం. అదే ఫ్రూట్గా మనకు అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేస్తే ఫ్యాన్ ఒకటి పెట్టాము. ఎందుకు ఇక్కడ ఫ్యాన్ ఫేసింగ్ టు ద ఫ్లోర్ అంటే మనలాగే ఈవెన్ మష్రూమ్ బ్యాగ్స్ కూడా ఆక్సిజన్ ఇన్హేల్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్హేల్ చేస్తుంది. సో ఇఫ్ ద ప్రాపర్లీ ఇట్ హ్యాస్ టు ఎవాక్యుయేట్. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎవాక్యుయేట్ కాకపోతే మష్రూమ్ బ్యాగ్స్ విల్ గెట్ సఫికేటెడ్ అండ్ ఇట్ విల్ గెట్ కంటామినేటెడ్. సో దట్స్ వై వీ హ్యావ్ టు ప్లేస్ వన్ ఫ్యాన్ ఫేసింగ్ టు ద ఫ్లోర్ అండ్ it will evacuate the carbon dioxide. So this is our trial and error purpose. Yeah, hopefully we get complete nice fruits in this. Thank you.